అసలు విశాఖ ఉక్కు ప్లాంట్‌కి ఏమైందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పదే పదే సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఓ పక్కన ఆ మెట్టలో తర్వాత ఇంకోటో పెట్టిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళ చేతికి అప్పగించేస్తారన్నటువంటిది ఉద్యోగులు చాలా బలంగా నమ్ముతున్నారు. దాంతో పాటుగా అసలు దానికి 2,00,000 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. భూముంది. దాని విలువే భూమి విలువే 2,00,000 కోట్లు. ఆ డబ్బులు అది తనఖా పెట్టుకున్న దానికే ఆ హక్కు ఇచ్చి తనఖా పెట్టుకున్న దాంతో తీసుకున్న డబ్బులతో ఈ మెటల్ స్టీల్ ప్లాంట్ లాంటి అరజన పెట్టచ్చు. అసలు ఆ భూమి మొత్తం మీద చేసుకొస్తే కనుక స్టీల్ ప్లాంట్ అద్భుతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. భారతదేశంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి తాతలాగా పనిచేయగలుగుతుంది. కానీ అసలు ఆ దిశగా అడుగులు వేయట్లేదు. జిందాల్ చేత తెప్పిద్దామా స్టీల్ ప్లాంట్, లేకపోతే మెట్టల్ చేత తెప్పిద్దామా, ఇదే రూట్లో ఉన్నారు తప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య అన్నది మరింతగా ముదిరి పాకానబడుతుంది. చివరికి నిన్న ఉద్యోగులు చనిపోయిన తర్వాత 4 గంటల దాకా పట్టించుకోలేదన్నది వాళ్ళే ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. అంటే ఇంకొకటి టెంపరరీ వాళ్ళని తీసేస్తే దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితి. పర్మనెంట్గా ఉన్నటువంటి వాళ్ళని ప్యాకేజీలు ఇచ్చి పంపిస్తామని చెప్పి ప్యాకేజీలు ఇవ్వకుండా వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత దాన్ని రిజిగ్నేషన్ వరకు యాక్సెప్ట్ చేసి ప్యాకేజీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇంత దారుణంగా మోసం చేయడం రైటా రాంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి.